ఇది ధ్యానంలో కలిగే విసుగుపై ఒక క్లుప్త వివరణ. మీరు ఎప్పుడైనా ధ్యానం చేస్తూ అయ్యో ఎంత బోరింగ్గా ఉందిది అని అనుకున్నారా? చాలామందికి ఇలానే అనిపిస్తుంది. అయితే ఈ విసుగు అనేది ఒక అడ్డంకి కాదు. అది మీ సాధనలోనే ఒక ముఖ్యమైన భాగం. మొదట నిజమైన మైండ్ఫుల్నెస్ను తిరిగి పొందండి. మీకు విసుగుగా అనిపిస్తోందంటే దాని అర్థమేంటంటే మీరు మీ శ్వాసను నిజంగా ఫీల్ అవ్వట్లేదు, కేవలం దాని గురించి ఆలోచిస్తున్నారు. సో ఒక శాస్త్రవేత్తలా ప్రతి శ్వాసను మొదటిసారి చూస్తున్నట్టు గమనించండి. గాలి మీ ముక్కును ఎక్కడ తాకుతోంది? ఆ ఫీలింగ్ చల్లగా ఉందా, వేడిగా ఉందా? ప్రతి శ్వాసను ఒక పునరావృతంలా కాకుండా ఒక ప్రత్యేకమైన కొత్త అనుభవంగా చూడండి. రెండవది, మీ మానసిక స్థితిని గమనించండి. విసుగును తరిమికొట్టడానికి ట్రై చేసే బదులు దానిపైనే మీ ఫోకస్ పెట్టండి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, అసలు ఈ విసుగు అంటే ఏంటి? మీ శరీరంలో ఇది ఎలా అనిపిస్తోంది? ఛాతీలో ఏదైనా బరువుగా అనిపిస్తుందా? కాళ్లలో కదలిక వస్తోందా? ఇలా చేసినప్పుడు మీరు విసుగుతో ఉన్న వ్యక్తి కాదు, విసుగును గమనిస్తున్న వ్యక్తి అవుతారు. అంతిమంగా, మీరు విసుగును ఆపడానికి ధ్యానం చేయరు, అసలు విసుగు అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికే ధ్యానం చేస్తారు.